దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ రెండవ రాకడలో, ఈ సెకండ్ కమింగ్లో ప్రభు యొక్క మాటలను హెచ్చరికలను తెలియజేస్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రికలో ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10:35 అయితే ఆయన వచ్చుచున్నాడు గనుక, హల్లెలూయా, ఆయన రాబోతున్న రాజు గనుక, ఆయన వచ్చుచున్నాడు గనుక, ఆయనే గనుక, ప్రకటన గ్రంథములో 1:7 పిల్లరా చదువుతున్నాను, వినండి. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచెను, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును అనగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ప్రతి నేత్రం ఆయన చూచెను అనే వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు కనుక, ఆయన పక్షపాతి కాదు కనుక, ప్రతి నేత్రం ఆయన చూచెను. ఆయన ఎవరంటే చూచుచున్న దేవుడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి నేత్రం ఆయన చూచెను అనుంది వాక్యం. అంటే నరహంతకులేమి, అబద్ధకులేమి, వ్యభిచారకులేమి, జారత్వం గలవారేమి, లోబులేమి, సరసక్తులు గలవారేమి, అహంకారులేమి, గర్వాంధులేమి, అసూయ గలవారేమి, అల్లరితో కూడిన ఆటపాటలు గలవారేమి, అనేక మంది హల్లెలూయా ఆయనను చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. ఎవరినండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడబోతున్న దినము అకస్మాత్తుగా తటస్థి ఇస్తుంది కనుక, అది రాబోతుంది కనుక ప్రియమైన వాళ్ళరా చూడబోతున్నారు. హల్లెలూయా. 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 మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఎవరు చూస్తారు పిల్లరా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి దేవుని ఎక్కడ చూడాలి? ఆయన రాబోతున్న సంగతి అందరికీ తెలుసు. ఫస్ట్ కమింగ్ అయిపోయింది, భూమికి వచ్చారు ప్రభువారు. 33.5 సంవత్సరాలైన అద్భుతముగా 3.5 సంవత్సరాలు సేవ చేసి, ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టి మరణించి సజీవుడిగా అనేక మంది జనులు చూస్తున్నప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వెళ్ళిన రారాజు రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ చూస్తున్నారు. ఈ సెకండ్ కమింగ్లో అనేక మంది చూస్తున్నారు. చూచిన వారందరూ రొమ్ము గుద్దుకుంటున్నారంట పిల్లరా. రొమ్ము గుద్దుకుని ఏడుస్తున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రొమ్ము గుద్దుకుని ఏడ్చే బ్యాచ్లో నీవు ఉండకూడదని, హల్లెలూయా, నీవు ఉండకూడదని నా ప్రభు సెలవిస్తున్న మాట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. ఆమేన్. ఆమేన్. అంతే. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సెకండ్ కమింగ్లో ఎవరైతే నమ్మరో, ఎవరైతే దేవుని మాటకు లోబడరో, ఎవరైతే దేవుని మాట వినరో, వాళ్ళ శిక్ష సిద్ధంగా ఉంది, ఆరని అగ్నిగుండం. అయితే ఆ శిక్ష నుండి విడుదల పొందాలంటే మనమేమి చెయ్యాలి? ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్రం నుంచి పడిపోయినటువంటి సౌలు, అయ్యా నీవు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు. మీరు చేసే పని ఏంటంటే పిల్లరా, కొంతమంది భక్తులను మీ ముందు నేను ఉంచబోతున్నాను. అబ్రహాము పిల్లరా నీతిమంతుడు గనుక, హల్లెలూయా, ఆయన మాట విన్నాడు, మాట ప్రకారం చేయగలిగాడు. ఈ సెకండ్ కమింగ్లో దేవుని మాటను ఎవరైతే వింటారో, హల్లెలూయా, ఎవరైతే వింటారో, ఆమేన్, ఎవరైతే లోబడతారో, ఆమేన్, హల్లెలూయా, ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే నిలబడగలుగుతారో ఈ భూలోకంలో ప్రభు రాకముందే శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో, ఆమేన్, హల్లెలూయా, ఎవరైతే నిలబడతారో, హల్లెలూయా, ఆ వాళ్ళను మాత్రమే తండ్రిని దేవుడు చూడబోతున్నాడు.
అనేక మంది ప్రజలు చూస్తారంట. ఎగ్జాంపుల్ ఏమన్నా, హల్లెలూయా, ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆయన ఒక విలువైన కారు మీద, ఆ కారు టాప్ మీద ఉండి అనేక మంది చూస్తున్నాడు. ఆయన అనేక మంది చూస్తున్నాడు. ప్రజలు ముఖ్యమంత్రి గారిని చూస్తున్నారు. హల్లెలూయా, ముఖ్యమంత్రి గారు పలానా వ్యక్తిని ఆయన చూడాలి. హల్లెలూయా, ప్రజలు చూడడం గొప్ప విషయం కాదు, కానీ ఆ మినిస్టర్ చూడాలి. అలాగే ఈ సెకండ్ కమింగ్లో హల్లెలూయా మనం చూడడం గొప్ప కాదండి, దేవుడు చూడాలి, ప్రభువారు చూడాలి, యేసయ్య చూడాలి. హల్లెలూయా, యేసయ్య చూడాలి. సెకండ్ కమింగ్లో సార్వత్రిక సంఘములో నువ్వు ఎత్తబడాలి. ఈ సెకండ్ కమింగ్లో నువ్వు చూసి రొమ్ము గుద్దుకుంటే ప్రయోజనం లేదు, కానీ యేసయ్య నిన్ను చూచి నిన్ను సెకండ్ కమింగ్లో ఉంచాలంటే ఆమేన్. హల్లెలూయా, నోవాహు తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. నోవాహు తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుని మాట విన్నాడు నోవాహు, మాట ప్రకారంగా లోబడ్డాడు, మాట ప్రకారంగా చేయగలిగాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. నోవాహు తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని మాటకి విన్నాడు, లోబడ్డాడు, నిందారహితుడు నడిచాడు. దేవుని మాటను, దేవుని పని చేయగలిగాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుని మాట విన్నాడు, నిలబడ్డాడు, దేవుని పని చేయగలిగాడు. ఐగుప్తు నుండి ప్రజలను కానాను దేశం నడిపించడానికి. భూమి మీద ఆయన పని ఎవరైతే చేయగలుగుతారో, భూమి మీద ఆయన ఎడల భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో, ఆమేన్, వాళ్ళని మాత్రం దేవుడు చూస్తాడండి. అందరూ చూడాడు ఆయన. హల్లెలూయా, అందరూ చూసే రోజు రాబోతుంది, అందరిలోకి రాబోతున్నాడు. ఆయన మాత్రం కొందరు చూస్తాడు. ప్రైస్తాడు. దీని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దీని మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొందరిని చూస్తున్నాడు. చూచిన వారిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా, మీరు సర్వత్ర సంఘం ఎత్తబడాలి, శ్రమ నుండి విడుదల పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విందామా? దేవుని మాటకు లోబడదామా? దేవుని మాట ప్రకారంగా చేయగలుగుదామా? అయితే సర్వత్ర సంఘంలో ఎత్తబడదాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన విలువైన మీ బంగారు పదవులు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, భూమి మీద ప్రభు నీ మాట విని మీ మాట ప్రకారం లోబడే వారిని ఐశ్వర్యకరంగా మేలు కలిగించండి. మీ మాట ప్రకారం చేయగలిగే వారిని దీవించేస్తుంచు. అనేక మందిని ప్రభు యవనస్తులను మీ కాడి ముసు ధన్యత దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.